సత్తుపల్లి సింగరేణి ఆధ్వర్యంలో 2 ప్రభుత్వ ఆసుపత్రులకు నూతన పరికరాలను అందించడం జరిగింది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కి నూతన పరికరాల నిమిత్తం 8 లక్షలు మరియు పెనుబల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కి నూతన పరికరాల నిమిత్తం 5,90,000 రూపాయలు డొనేట్ చేసి మెరుగైన వైద్య సేవలను అందించే దిశగా చేయూతనందించినందుకు సింగరేణి వారికి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే 28వ తారీఖు నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 8,000 రూపాయల నుండి 9,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే వ్యాక్సిన్ ను ప్రభుత్వ ఆసుపత్రిలో 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించడం జరుగుతుంది. దీనిని ప్రతి యువతి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా విజయ్ కుమార్ దయానంద్ మరియు పెనుబల్లి ఆసుపత్రి డాక్టర్ కిరణ్ మరియు పెనుబల్లి ఎంఆర్ఓ వీరభద్రం, కల్లూరు ఏఎంసీ చైర్మన్ నీరజ, డాక్టర్ శ్రవంతి, పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, వంగ నిరంజన్ పాల్గొన్నారు. కల్లూరు హాస్పిటల్ సేవింగ్ 10.5 crores అని వాళ్ళకి ఏసీలు అవన్నీ పెట్టారు. ఇక్కడేమో బడ్జెట్ అయిపోయింది. ఈ 2 టేబుల్స్ 2 లైట్స్ టేబుల్స్ కూడా మంచివి. సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్, పెనుబల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో సత్తుపల్లిలో అయితే 8 లక్షలు సుమారుగా, పెనుబల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో 5,90,000 దాంతో కొంత ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వారి సహకారానికి కూడా ధన్యవాదాలు. అలాగే అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సేవలు ఉపయోగించుకోవచ్చు. కొత్త టీం ఉన్నారు, డాక్టర్స్ అందరూ మంచిగా ఉన్నారు. ఇక్కడ ఆపరేషన్లు జరుగుతున్నాయి, ట్యూబెక్టమీలు, సిజేరియన్లు జరుగుతున్నాయి. అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి కనుక నిరభ్యంతరంగా ఎవరైనా వచ్చి సేవలు ఉపయోగించుకోవచ్చు అని తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది టీనేజ్ గర్ల్స్లో అది అప్పటి నుంచి ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత ఇమ్యూనిటీ తగ్గినప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కనుక మనం ఆ ఏజ్లోనే మనం వ్యాక్సినేషన్ ఇస్తే కనుక టీనేజ్ గర్ల్స్కి అది ఫ్యూచర్లో వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు కనుక ఇవ్వడం జరుగుతుంది. ఇది 8th, 9th పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ నోటిఫై చేసి ఆ వ్యాక్సిన్స్ తెప్పించడం జరుగుతుంది. 28వ తారీఖున మనం మొత్తం లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది. తల్లిదండ్రులు కానీ ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఈ వ్యాక్సినేషన్ చేయించాలి పిల్లలందరికీ కూడా. ఎందుకంటే నేను కూడా స్వయంగా మా 3 పిల్లలకు కూడా నేను వ్యాక్సిన్ కొని వేయించడం జరిగింది. సుమారుగా అది 7,000, 8,000 ఉంటుంది ఒక్కొక్క ఇంజెక్షన్. అది అలాంటిది మన గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కనుక ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఎవరు అందరూ చేయించుకొని మరి అందరూ హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.